చెప్పాలా మీకు మంచి అవకాశం ఉంది. చెప్పారు సార్ సెకండ్ లైన్ అనేది ఇక్కడ పాస్ వాళ్ళకి అర్థమవుతుంది. ఏమవుతుంది టికెట్ ఫ్రీ వాళ్ళు అమ్ముతారు. ఫ్రీ వాళ్ళు రూల్స్ క్లియర్ ఇవన్నీ మీకంతా పట్టాలి మొత్తం రెండు మండలాలు బౌండరీ వచ్చింది సార్. జరగాల అన్నీ కూడా లోపల మిక్స్ చేసుకోవాలి. కొంచెం లోతు పెట్టండి. 5 feet 6 feet కాదు. నేను 2 times మన గౌరవ సీఎం గారి చేత బెస్ట్ కమిషన్ అవార్డు తీసుకున్నాను సార్. ఓకేనా? ఓకే సార్. తీసుకొచ్చి అలా పెట్టేసి అవి తీసుకుని వెళ్తారు. ఇది పైన ఊరు పెట్టారు. వాళ్ళ ఆ వార్డులో ఉన్నట్టు 350 ఇళ్ళకి ప్రతి ఇంటికి వెళ్తారు. వాటికి ఎన్ని పెట్టారు అంటే ఒక మనకు రూట్ మ్యాప్ ఉంది సార్. 350 ఇళ్ళకి ఎన్ని పెట్టారు? అలాగా సార్. అంటే మనకు ఒక 5 అయిపోయి బిల్డింగ్ పడిపోయే పరిస్థితిలో ఉంది సార్. ఎప్పుడో పంచాయతీ 50-60 బిల్డింగ్ సార్. కమిషన్ వాల్యూ, మీకు వాల్యూ, ఎమ్మెల్యేకి వాల్యూ ఏదో మనం చెప్పేసి కాకుండా చెప్పినట్టు చేసేస్తాం అనుకో రేపు ప్రజల్లో ఇంకా గట్టి స్ట్రాంగ్ అవుతుంది. ఈ లోపల మేము డిస్కస్ చేస్తున్నా ఎలా మనం ఫండ్ రేజ్ చేయాలనేది ఒక చేస్తాం. ఒకసారి ఎమ్మెల్యే గారు ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా ఆయనకి తుడా చైర్మన్ పదవి తీసుకున్న దగ్గర నుంచి కూడా ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా అలుపెరగని పోరాటం చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్న మన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి అన్నకి స్వాగతం పలుకుతూ మన నియోజకవర్గంలో అది కూడా మన నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉండడం వల్ల మనకు ఇటు సెజ్జలు ఎక్కువ ఉండడం వల్ల పాపులేషన్ ఎక్కువ వల్ల అది కూడా గతంలో 10 సంవత్సరాలు సంజీవయ్య హ్యాండ్ ఓవర్లో నియోజకవర్గం ఉండడం వల్ల ఎలాంటి అభివృద్ధి లేకుండా అటు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మున్సిపాలిటీలు ముఖ్యంగా అసలు అభివృద్ధి లేదు. అలాంటి 2 టౌన్లని అభివృద్ధి ధ్యేయంగా తీసుకొని ముందుకు నడుస్తున్నాను. దాంట్లో తుడా చైర్మన్ గారు నేను వచ్చి మున్సిపాలిటీకి ఫండ్ ఇస్తానని చెప్పడం సూలూరుపేట నియోజకవర్గం ప్రజలకు అందరికీ కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకు దివాకర్ రెడ్డి అన్న పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా వచ్చినందుకు మనందరికి కూడా అదృష్టం. నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు ఇక్కడ నాయుడుపేట టౌన్లో మున్సిపాలిటీలో తిరుగుతూ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఏవేవి చేస్తే మనకు ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుందో అవన్నీ కూడా ఈరోజు అన్ని రోడ్లు తిరిగి అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. కొన్ని రోడ్స్ కూడా అన్న శాంక్షన్ చేయడానికి ఈరోజు కూడా అనౌన్స్ చేస్తారు. అలాగే పెద్ద రోడ్స్ అన్నీ కూడా చూశారు. వాళ్ళ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ వచ్చి ఒకసారి విజిట్ చేసి ఏవి కావాలో టౌన్కి ఇవన్నీ కూడా ప్రణాళికలు వేసుకోమని కూడా అందరికీ చెప్పడం జరిగింది. నిజంగా దివాకర్ రెడ్డి అన్న ఈరోజు వచ్చి మన మున్సిపాలిటీలు విజిట్ చేసి ఇంత శాంక్షన్ చేస్తున్నందుకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ